నమస్తే. సోషల్ పోస్ట్‌కి స్వాగతం. బీహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నికలో జనసురాజ్ పార్టీ నేత పీకే అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇది దేశవ్యాప్తంగా సరికొత్త రాజకీయ చర్చకు నాంది పలుకుతోంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో విజయంపై, అలాగే భారతీయ జనతా పార్టీ ఓటమిపై మనతో విశ్లేషించేందుకు మనతో పాటు ఆదినారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆదినారాయణ గారు నమస్తే. నమస్తే. ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా మీరు ప్రశాంత్ కిషోర్ విజయాన్ని ఏ విధంగా చూస్తారు? అబ్సల్యూట్‌గా ప్రశాంత్ కిషోర్ విజయాన్ని ఈరోజు దేశం మొత్తం చర్చించాల్సిందే. ఇప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ ఒకరిని గెలిపించాడు, కానీ ఆయన గెలిచిన చరిత్ర లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్లో 238 స్థానాల్లో పోటీ చేసి 236 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయాడు. ఇంకా ప్రశాంత్ కిషోరు మూటా ముళ్ళ చదురుకొని పోతే మంచిది, ఒకరిని గెలిపించడానికి తప్ప ఈయన గెలవడానికి పనికిరాడు అనే చర్చ మొదలైంది. అలాంటి చోట ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా 5 సార్లు గెలిచాడు. ఇదే నియోజకవర్గం బంకీపూర్ నుంచి. అంతకుముందు వాళ్ళ ఫాదరు 4 సార్లు గెలిచాడు. దాదాపుగా 1995 నుంచి ఇది బీజేపీకి ఒక జాతీయంగా కంచుకోటగా, అసెంబ్లీకి కంచుకోటగా ఉన్నది. అలాంటి చోట ఈరోజు మొట్టమొదటిసారి పీకే పోటీ చేశాడు. ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో పీకే 100% స్ట్రైక్ రేట్తో గెలిచాడో, అట్లనే అక్కడున్న ప్రశాంత్ కిషోరు మొట్టమొదటిసారే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆయన కంచుకోటలో పోటీ చేసి బీజేపీని ఓడించి తను గెలవడం అనేది ఒక కొత్త చరిత్రకు ఇది నాంది పలకడమే. ఇది ఉప ఎన్నిక. సాధారణంగా దేశంలో ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఫలితాలు తారుమారవుతాయి. సాధారణంగా పార్టీలను చూడరు, వ్యక్తిగత ఇమేజ్ చూస్తారు. అక్కడ ఉన్నటువంటి కులాలు, మతాలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి అంశాలు ఎక్కువగా ప్రభావితం చూస్తాయి. మరి ఒక్క ఓటంతో బీజేపీ కంచుకోట బద్దలైపోయింది అని దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకోవడం, మోడీకి వ్యతిరేకంగా అంటే ఒక రకమైనటువంటి చర్చకు దారి తీయడం, దీన్ని ఏ రకంగా చూస్తారు? మీరు అన్నది వాస్తవం. అయితే ఇక్కడ ఏంటంటే స్థానిక సంస్థలలో అభ్యర్థుల యొక్క మంచితనము, వాళ్ళ ట్రాక్ రికార్డు అభ్యర్థిని చూసి ఓటేస్తారు. కానీ ఉప ఎన్నికలు అనేది ఏ పార్టీకైనా డూ ఆర్ డై సిచ్యువేషన్. ఇప్పుడు మన తెలంగాణలో ఈటల రాజేందర్ ఉప ఎన్నిక జరిగింది, మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలు అంటే ఇంకా అధికార పార్టీ తనకున్న సాయ శక్తులను, తన అంగబలాన్ని, అర్ధబలాన్ని అన్నిటినీ ఏకం చేసి తన గెలవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో ఇది అధికార పార్టీ గెలుస్తుంది, అధికార పార్టీ సీటు. అసలు ప్రతిపక్షంలో ఉంటేనే అధికార పార్టీ గెలవాలి, కానీ ఇది అధికార పార్టీ సీటు. అధికారంలో బీజేపీ అక్కడ ఉన్నది, అధికారంలో కేంద్రంలో ఉన్నది. జాతీయ అధ్యక్షుడి యొక్క రాజీనామా చేసిన స్థానం ఇది అత్యంత కీలకమైనది బీజేపీకి. అవునన్నా కాదన్నా ఇది బీజేపీకి ఒక ఆయుపట్టు లాంటిది. 40 ఏళ్ళ నుంచి అక్కడ బీజేపీ ఉన్నది, ఇంకెవ్వడూ గెలవట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న ఆర్జేడీ, అదేవిధంగా బిజు జనతా దళ్, ఇవి కూడా పోటీ చేస్తే ఆర్జేడీ 3వ స్థానంలో ఉన్నది. ఎప్పుడూ గెలవని ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు గెలవడం అంటే ఇది బీజేపీ ఓటమి. ప్రశాంత్ కిషోర్ గెలుపు అనేది పక్కన పెడితే బీజేపీకి తగ్గుతున్న గ్రాఫు, సీజేపీ మొన్న కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ఒక విధ్వంసము అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రజల్లో బీజేపీ పట్ల విశ్వాసం తగ్గుతుంది. ఒక్క ఉప ఎన్నిక సీటు తారుమారవడం, ఈ మధ్య ఎగిసిపడినటువంటి జంజీ రాజకీయాలు, లేదా ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క మీరన్న విధ్వంసకరమైనటువంటి ఎదురుదాడులు, ఇవన్నీ ఒక విధంగా అంటే మోడీకి ఉన్నటువంటి ఆ యూనివర్సల్ ఇమేజ్ని దెబ్బతీస్తాయా? బీజేపీని నిజంగా గ్రాఫ్ తగ్గిస్తాయని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు అన్నం వండుతారు, అన్నం వండాలంటే అన్నం మొత్తం పిసికి చూస్తారా? ఒక మెతుకు పట్టి చూస్తారు, అవునా? అన్నం అయిందా లేదా అనేది. మన ఈ ఉప ఎన్నికలు చూస్తే ఈ జనరల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ముందు తెలంగాణలో ఈటల రాజేందర్ ఉప ఎన్నిక ఓడిపోయి అప్పుడు కూడా కేసీఆర్ తన సర్వశక్తులను వడ్డాడు. ఈయనకున్న అంగబలాన్ని, అర్ధబలాన్ని మొత్తం చేశాడు, కానీ అక్కడ ఉప ఎన్నికల్లో గెలవలేకపోయాడు. ఆ ఉప ఎన్నిక ఫలితం జనరల్ అసెంబ్లీలో కనిపించింది. ఈరోజు భారతదేశంలో 3 సార్లు బీజేపీ గెలిచింది, ఇదే రికార్డు. ప్రధానమంత్రిగా ఆయనకు ఓటమి లేదు, ముఖ్యమంత్రిగా ఓటమి లేదు నరేంద్ర మోడీకి. అక్కడ ఉన్న నాయకుడు ఒక నితీష్ కుమార్ మామూలు ఆయన కాదు, అక్కడ ఆర్జేడీ మామూలు, లాలూ ప్రసాద్ యాదవ్ మామూలుది కాదు. బీహార్ అనేది బీజేపీకి ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది. అలాంటి పరిస్థితులు బీజేపీ ఇంకా మేము ప్రతి చోట బలపడుతున్నాము, పశ్చిమ బెంగాల్లో బలపడుతున్నాము,
మిగతా చోట్ల బలపడుతున్నాం, ఆపరేషన్ తెలంగాణ అంటున్నారు. ఇట్లాంటి పరిస్థితులలో మీరు అక్కడ దీన్ని ఈ రకంగా పోలిస్తే మరి వెస్ట్ బెంగాల్లో అప్రతితంగా సాగినటువంటి మమతా బెనర్జీ పాలనకి ముగింపు పలికారు. yes, అదే మోదీ గారి సారథ్యంలోని బీజేపీ అవును. నాయకులంతా. అవును. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? నేను అనేది అదే, నేనే చెప్తున్నాను. పశ్చిమ బెంగాల్లో వీళ్ళు అప్రతిహతంగా గెలిచారు అని అనుకున్నారు. పశ్చిమ బెంగాల్ వరకు ఎవరు కూడా బీజేపీకి ఇలాంటి ఫలితం వస్తుందని ఎవరు ఊహించలేదు. పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత బీజేపీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరిగినాయి. కానీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత బీజేపీ ఒక పని చేసింది. ఆ పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళని కూడా బీజేపీ తన వైపు తిప్పుకున్నది. అసలు మమతా బెనర్జీకే స్థానం లేకుండా చేసింది. అక్కడ సర్తోటి ఎట్లయితే వాళ్ళు గెలిచారో, బీహార్లో సర్తోటి గెలిచారు, పశ్చిమ బెంగాల్లో సర్తోటి గెలిచారు. ఇప్పుడు అదే సర్ అక్కడే ఉన్నది, కానీ ఈసారి బీజేపీ ఓడిపోయింది. ఇది బీజేపీ మామూలు సీట్ అయితే కాదు. ఎందుకు అంటే బీజేపీకి జాతీయ అధ్యక్షుడుగా ఉన్న ఒక నితిన్ నబీన్ స్థానం, 40 ఏళ్ళ కంచుకోట. ఇప్పటి వరకు స్ట్రాటజిస్ట్గా అందరినీ గెలిపించిన వాడే తప్ప గెలుపు అనే రుచి చూడని ఒక పీకే గెలిచిన గెలుపు. కాబట్టి 100% ఇది జాతీయ స్థాయిలో చర్చ జరిగేది. బీజేపీ దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. పరిశీలిస్తే సార్, ఇలాంటి ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలక్షన్స్ లో ఓటమి మరియు విజయాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ చేతిలో రాజ్యాంగం పట్టుకొని బీజేపీ ఎప్పుడు ఈవీఎంలను ట్యాంపర్ చేస్తూ ఈవీఎంలను మేనేజ్ చేస్తూ గెలుస్తుంది అంట. మరి ఈ ఉప ఎన్నిక విషయంలో బీజేపీ నిజంగా అంటే ఈవీఎంలను ట్యాంపర్ చేయలేకపోయిందా, లేకపోతే ఈవీఎంలను మేనేజ్ చేయలేకపోయిందా? మరి ఎందుకు ఓడిపోయింది బీజేపీ? 100% అక్కడ ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయాల్సిన పని ఉండాలి. కానీ మరి ఈవీఎంలో ట్యాంపరింగ్ కాలేదా? వాళ్ళ యొక్క కంప్యూటర్ ప్రోగ్రామ్ ఏమన్నా దెబ్బతిన్నదా? మరి ఇప్పుడు సీజేపీ రావడం వల్ల వీళ్ళ హ్యాకర్లు అంతా ఏమన్నా మారిరా తెలియదు. సీనియర్ జర్నలిస్ట్ గా మీరు ఈవీఎంలను మేనేజ్ చేస్తూ గెలవడం అనేది అంత సాధ్యమంటారా? ఏ రకంగా మీరు దాన్ని సమర్థిస్తారు? భారతదేశంలో హైకోర్టులో ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది అని నిరూపించారు. అమెరికా వాళ్ళు భారతదేశంలో ఈవీఎంలో ట్యాంపరింగ్ సాధ్యమే అని నిరూపించారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతాయని నిరూపించిన సంఘటనలు ఉన్నాయి. అలాంటప్పుడు తెలంగాణ విషయానికి వస్తే మరి కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ ఇక్కడ ఓడిపోయింది, అలాగే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓడిపోయింది. మరి ఇక్కడ ఎందుకు ఈవీఎం ట్యాంపరింగ్? అలాగే కర్ణాటక విషయానికి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, తమిళనాడులో ప్రాంతీయ పార్టీ ఉంది. ఈ సందర్భంలో ఎందుకు ఈవీఎం మేనేజ్మెంట్ చేయలేకపోతే? అయితే ఇప్పుడు ఒక చిల్లర దొంగకు గజ దొంగకు చాలా తేడా ఉంటుంది. చిల్లర దొంగ చిన్న చిన్న ఈ దొంగతనాలు చేసి దొరికిపోతాడు, కానీ గజ దొంగలు దొరకరు. అయితే ఈవీఎంలన్నీ ట్యాంపరింగ్ చేయడంలో బీజేపీ చిల్లర దొంగతనం చేయదు. ఎందుకంటే అది దొరికిపోదు. అది ఈడ బీజేపీకి స్థానమే లేదు. ఈడ బీజేపీ గెలిస్తే అనుమానం వస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. అదే సమయంలో నిజంగా బీజేపీ ఒక నిమిషం మీరు అడిగిన దానికి, బీజేపీ గెలిచే అవకాశం ఉండే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అసలు బీజేపీ సెకండ్, కాంగ్రెస్ థర్డ్ పొజిషన్లో ఉండే. కానీ ఆల్ ఆఫ్ సడన్ బండి సంజయ్ని దించేసి ఎప్పుడైతే వాళ్ళు ఎన్నిక దగ్గరో అప్పుడు రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సెకండ్ పొజిషన్లోకి వచ్చి ఆ తర్వాత ఫస్ట్ పొజిషన్లోకి. మరి ఇది ఎందుకు చేశారు అని అంటే ఫస్ట్ ఇక్కడ బీఆర్ఎస్ను ఓడించడం లక్ష్యం. బీజేపీ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటే ప్రతిపక్షాల యొక్క ఓట్లు చీలి బీఆర్ఎస్ గెలుస్తుంది. ఆ ఓటు ట్యాంపరింగ్లో కూడా, ట్యాంపరింగ్ అంటే వీళ్ళు మొత్తానికి 100% ట్యాంపరింగ్ చేయరు ఎవరు కూడా. ట్యాంపరింగ్ 100 ఓట్లు పడితే 100 ఓట్లలో వీళ్ళకి 55 వచ్చే చోట 60 చోట్లు జరుగుతుంది, 45 వచ్చే చోట 50 జరుగుతుంది. కానీ వీళ్ళకు 100 పడితే 100కు 100 ట్యాంపరింగ్ చేయడం అనేది అసాధ్యం. అలాంటి పరిస్థితి ఇక్కడ లేదని గుర్తించిన తర్వాతనే బండి సంజయ్ని డ్రాప్ చేసి కాంగ్రెస్కు లీడ్ వచ్చేటట్టు ఒక కుట్ర బన్నారు అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నమాట. కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది కాదు, స్వయంగా బీజేపీ నాయకులు చెప్తున్నారు. లేకపోతే మేమే సెకండ్ ప్లేస్లో ఉన్నాం, లేకపోతే మేమే అధికారంలోకి వద్దు అనేది. కాబట్టి ప్రతి చోట ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా వాళ్ళు ఒక్కటే రోజులో గెలవలేదు. ఒక 30 ఏళ్ళ నుంచి ఆపరేషన్ కమల్ అనే ఒక దాన్ని మొదలుపెట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ప్రయత్నం చేసి, ఇంత ప్రయత్నం చేసిన తర్వాత ట్యాంపరింగ్ జరిగిందన్నా కూడా ఎవ్వడూ నమ్మలేని స్థితికి తీసుకొచ్చి ఆ ట్యాంపరింగ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ జనాల్లో వ్యతిరేకత ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గెలవడం వల్ల వచ్చే ఎన్నికల నాటికి ప్రశాంత్ కిషోర్ విఫలమైతే మళ్ళీ బీజేపీ సఫలం కావచ్చు. ఇందులో కూడా పెద్ద కుట్ర ఉండొచ్చు. నిజంగానే ప్రశాంత్ కిషోరు ప్రజా తీర్పు మేరకు గెలిచున్నా మీరు అన్నట్టు ప్రశాంత్ కిషోర్ను గెలిపించడానికి కూడా వీళ్ళు తగ్గి ఉండొచ్చు. ఆ ప్రయత్నం కూడా జరగవచ్చు. సో దేనిని ఇప్పుడున్న ఈ భారతదేశంలో కాదనడానికి లేదు. అందుకనే ఇప్పుడు కొత్త డిమాండ్ వచ్చింది, బయోమెట్రిక్ అని. ఇవాళ రేపట్లో ప్రతి చిన్న విషయానికి బయోమెట్రిక్ పెడుతున్న వాళ్ళు
ఈ ఓటింగ్ అత్యంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఈ భారతదేశంలో గెలుపోటములు నిర్మించే ఎన్నికల్లో బయోమెట్రిక్ ఎందుకు పెట్టరనే ఒక డిమాండ్ వచ్చింది. నిజంగా బయోమెట్రిక్ పెడితే దీనికి మీరు అన్న మిగతా ప్రశ్నలన్నిటికీ పార్టీలు- సమాధానం. దీనికి మిగతా పార్టీలను ఎందుకు ఒప్పుకోవు? ప్రతిదానికి ఆధార్ లింక్ చేస్తాము అని అంటే ఒక డిజిటల్ యుగంలో ఉన్నటువంటి మనం ఇప్పుడు ప్రతిదానిలో ఈవెన్ రాజకీయాల్లో కూడా ఎలక్షన్స్ లో కూడా డిజిటల్ మార్పును తీసుకొస్తామంటే ఎందుకు మిగతా పార్టీలు ఒప్పుకో? మళ్ళీ ఒక రాద్ధాంతం చేస్తూ ఉంటాయి. ఎస్, ఈ భారతదేశంలో రాజకీయ రాద్ధాంతం అనేది ఎప్పుడు ఉంటుంది. అయితే ఇక్కడ గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఈరోజు 370 ఆర్టికల్కు చాలామంది ఒప్పుకోలేదు, కానీ బీజేపీ చేసేసింది. ఈరోజు మహిళా బిల్లుకు కొన్ని ఒప్పుకోవట్లేదు, చేసేస్తున్నారు. ఈరోజు ఎఫ్సిఆర్ఏ బిల్లు ఒప్పుకోవట్లేదు, చేసేస్తున్నారు. నీట్ బిల్లు వద్దంటున్నారు, సవరణ చేస్తున్నారు, ఒప్పుకోలేదు, చేస్తున్నారు. బీజేపీకి ఇప్పుడు సంపూర్ణమైన మెజారిటీ ఉన్నది. ఈ మెజారిటీ ఉన్నప్పుడు పాస్ అయ్యేవి ప్రతిపక్షాలు వద్దంటున్నాయని చెప్పని మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఆపరు కదా. ఆపొద్దు, కానీ ఇది చేయాల్సింది ఎవరు? ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఇప్పుడు బయోమెట్రిక్ తీసుకొస్తే వాళ్ళని ఆపేటోడు ఎవడు లేడు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఏమన్నా కూడా వాళ్ళు అనుకున్నది చేస్తున్నారు. ఇప్పుడు కూడా నిజంగా దేశం చేయాల్సింది కోసం, బీజేపీకి వాళ్ళు. దేశ శ్రేయస్సు కోసం అధికారంలో ఉన్న పార్టీ సంఖ్యాబలంతో దేశ ప్రయోజనాల కోసం కొన్ని బిల్లులు తీసుకొస్తే వాటిని సంఖ్యాబలంతో నిరూపిస్తే బిల్లులు పాస్ చేస్తే ఎందుకు మిగతా ప్రతిపక్షాలని రాద్ధాంతం చేయడం? అంటే ఇంకా మేము అధికారంలో ఏమో ఏ విషయాన్ని తీసుకొచ్చినా మేము రాద్ధాంతం చేస్తాము, యువత ఒక వర్గాల్ని సృష్టించి అధికారంలో ఉన్నటువంటి పార్టీల వైపు తీసుకొచ్చి దేశంలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సింది జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. అలజడులు ప్రతిపక్షము సృష్టించిందని తెలిస్తే మీరు తీసుకుపోయి బొక్కలేసే అధికారము హోంమంత్రిత్వ శాఖ మీ దగ్గరనే ఉన్నది. మీరు ఎంతసేపటికి ప్రతిపక్షాల భుజాల మీద తుపాకీ పెట్టి మేము కాల్చి ఆ తర్వాత మేము దాన్ని వాళ్ళ వైఫల్యంగా చిత్రీకరిస్తాము అనేది ప్రజాస్వామ్యంలో ఎక్కువ కాలం నడవదు. రెచ్చగొట్టడం చాలా ఈజీ. దేశంలో వర్గాలుగా చీలగొట్టడం, ప్రజల్ని కలిసిన ప్రజల్ని వర్గాలుగా చీలగొట్టడం, అసమానతని రేకెత్తించడం, యువతని వర్గీకరించడం, ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఇంత రకమైనటువంటి రాద్ధాంతాలు చేస్తుంటే ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది? కొన్నిసార్లు తలవంచాల్సి వస్తుంది కదా. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు ఎవరైనా తలవంచాల్సిందే. ఆందోళనను శృతి మించినప్పుడు అధికారాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా వెనక్కి తగ్గాల్సిందే. ఇటీవల జరిగిన సిజేపీ ఉద్యమం అలాంటి తీర్పే. అయితే సృష్టించడం అనేది భారతదేశంలో మతాన్ని అడ్డం పెట్టుకొని శ్రీరాముని పేరు వాడుకొని మత రాజకీయాలను మొదలుపెట్టిందే ఎల్కే అద్వానీ రథయాత్ర నుంచని. అంతవరకు ఇక్కడ పార్టీల మధ్య పోరాటాలు ఉండేవి, సిద్ధాంతాల మధ్య పోరాటాలు ఉండేవి, కానీ మతాల పేరుతో రాజకీయాలు మొదలుపెట్టింది బీజేపీ. ఆ తర్వాత యువత పేరుతోటి ముస్లిం పేరుతోటి గుజరాత్లో గోద్రా అల్లర్లను సృష్టించి ఆ తర్వాత ఉగ్రవాదులను వాడుకొని రాజకీయాల్లో ఎన్నికలు జరిగినప్పుడల్లా కాశ్మీర్లో దాడులు జరుగుతాయి, రాజకీయ ఎన్నికలు వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ దాడులు జరుగుతాయి, ఎన్నికలు వచ్చినప్పుడల్లా చైనా బార్డర్లో. అధికారంలో లేనప్పుడు ఎలాంటి అలజడులు, ఎలాంటి యుద్ధాలు, ఎలాంటి హింసలు జరగలేదంటారా? జరిగినాయి. అందుకనే బీజేపీని వీళ్ళ అధికారంలోకి వస్తే ఈ అలజడులు ఉండవు, ఇలాంటి లొల్లులు ఉన్నాయని వాళ్ళకి అధికారాన్ని కట్టబెట్టారు. ఒక్కసారి కాదు, ఇది 3వ సారి కట్టబెట్టారు. ఏం జరిగినది? అవి తగ్గినాయా? మొన్ననే ఢిల్లీలో కారులో ఒకడు సింపుల్గా టిఫిన్ బాక్స్ తీసుకొచ్చినంత ఈజీగా తీసుకొచ్చి బాంబు పెట్టి పేల్చాడు. ఈరోజు ఉగ్రవాదం తగ్గిందా భారతదేశంలో? తగ్గలేదు కదా. ఉగ్రవాదమే ఎజెండాగా వచ్చింది కదా బీజేపీ. సో మనం టాపిక్ డీవియేట్ కాకుండా ఉండాలంటే ఈరోజు బీజేపీ మీద అత్యంత నమ్మకంతో భారతదేశంలో నరేంద్ర మోడీని 3వ సారి గెలిపించారు, అనేక రాష్ట్రాల వాళ్ళని గెలిపించారు, వాళ్ళకు సంపూర్ణ మెజారిటీ కట్టబెట్టారు.